ఆపరేషన్ సక్సెస్. మీ నాన్నగారికి ఏం భయం లేదు. నిజంగానే డాక్టర్? అవును. స్పృహ రాగానే వెళ్ళి మీ నాన్నగారికి కనిపించు. మీ నాన్నగారు చనిపోయారు. ఇక్కడ ఇలాంటివన్నీ మామూలే. మీ నాన్నగారు ఎలా చనిపోయారో మాకు తెలియటం లేదు. ఆపండి మీ నాటకాలు. అన్యాయంగా మా నాన్నని మీరే చంపారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? మీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది మేడం. అరెస్టా? ఎందుకు? హాస్పిటల్లో ఒక పేషెంట్ ని నిర్లక్ష్యంతో చంపేశారని అమృత గారి మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. నా నిర్లక్ష్యంతో పేషెంట్ చనిపోవడం ఏంటి? ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారు? ఆ అమ్మాయి పేరు లక్ష్మి అండి. లక్ష్మి కంప్లైంట్ ఇచ్చిందా? అవును మేడం. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి మీరు సర్జరీ చేశారా లేదా? చేశాను. కానీ ఆయన చనిపోయారు మేడం. ఆయన చనిపోవడానికి కారణం మీరేనని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. నో, అదంతా అబద్ధం. నా భార్య ఆయన విషయంలో చాలా కేర్ తీసుకుంది. ఇదిగో ఇప్పుడు కూడా ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వాలనే బయలుదేరుతోంది. రేపు సర్జరీ అనగా రాత్రంతా కూర్చొని చాలా స్టడీ చేసింది. ఏ కేసుకి తీసుకోనంత కేర్ తీసుకుంది. అలాంటిది మీరొచ్చి నా భార్య వల్ల ఆయన చనిపోయారంటారేంటి? ఒక ఇంజెక్షన్ బదులు మరో ఇంజెక్షన్ ఇచ్చారంట. అందువల్ల ఆయన చనిపోయారని కంప్లైంట్ ఇచ్చారు. దట్స్ ఇంపాసిబుల్. ఏదో పొరపాటు జరుగుంటుంది. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడతాను. నో మేడం, మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. రండి మేడం. 1 minute, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. హలో సార్, నమస్తే. నేను రాజాని మాట్లాడుతున్నాను. చెప్పండి రాజా గారు. సార్, మా ఆవిడ మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. తను చాలా డెడికేటెడ్ డాక్టర్. తన వల్ల ఓ పేషెంట్ చనిపోయారు అని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ సారీ రాజా గారు, ఆవిడ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. అరెస్ట్ చేయక తప్పదు. అది కాదండి, అసలు తను ఒక పేషెంట్ ని చంపడం ఏంటి? అది రేపు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది రాజా గారు. పైగా అమ్మాయి ఈ విషయం గురించి మీడియా హెల్ప్ కూడా తీసుకుంది. మీడియా సంగతి మీకు తెలుసు కదా. ఆవిడని పంపించండి. మేడంకి అక్కడ ఏ ఇబ్బంది కలగకుండా నేను మేనేజ్ చేస్తాను. ఓకే సార్. అమృత, నువ్వు వీళ్లతో పాటు స్టేషన్కి వెళ్ళు. నీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్. ఎస్ సార్. ఒక డాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హాస్పిటల్లో నిర్లక్ష్యం నిలువెత్తు రాజ్యమేలుతోంది. స్రవంతి నర్సింగ్ హోంలో ఓ పేషెంట్ గుండె నొప్పితో వైద్యం కోసం చేరాడు. అతనికి ఆపరేషన్ చేసిన డాక్టర్ అమృత ఆపరేషన్ చేసిన తర్వాత అతని గురించి పట్టించుకోవడమే మానేసింది. ఆమె నిర్లక్ష్యానికి ఆ వ్యక్తి మృతి చెందాడు. లక్ష్మి గారు, అసలేం జరిగిందో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు, కానీ వెళ్ళి చూసేసరికి మా నాన్నగారు చనిపోయారు. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పాక పేషెంట్ ఎలా చనిపోతారు? ఇది ఖచ్చితంగా డాక్టర్ల నిర్లక్ష్యం. ఈ దేశంలో పేదవాళ్ళకి జబ్బు చేస్తే చనిపోవాల్సింది తప్ప సరైన వైద్యం దొరకదు.
శభాష్ వీరాస్వామి, మొత్తానికి చెప్పింది చెప్పినట్టే చేసావు. అవకాశం దొరకగానే అనుకున్నట్టుగా పని పూర్తి చేసావు. మూడో కంటికి తెలియకుండా ఎలా మేనేజ్ చేసావు నువ్వు? గొంతు పిసుకు చంపాననుకోండి, అది అందరికీ తెలిసిపోతుంది. కానీ ఆ మనిషి చచ్చిపోవాలి, ఎలా ఎలా అని చాలా ఆలోచించి ఒక మంచి ప్లాన్ వేసి ఆ ముసలోడికి ఇవ్వకూడని ఇంజెక్షన్ ఒకటి సెలైన్లో ఎక్కించేశాను. వెరీ గుడ్. నీలాంటి నమ్మకమైన మనుషుల్ని ఈ భార్గవి ఎప్పటికీ మర్చిపోదు వీరాస్వామి. నేను కరుణ కోసం ప్లాన్ వేసి ఉచ్చు వేస్తే అమృత వచ్చి ఇరుక్కుంది. నాకు అనుకోని సంతోషాన్ని తెచ్చావు. అంతా మీ దయమ్మా, నాదేముంది? తమరు చేయమన్నారు, నేను చేశాను. తమరు ఏదిస్తే తీసుకుంటానమ్మా. ఒక్క నిమిషం. ఇదిగో. చాలా సంతోషం అమ్మా. హాస్పిటల్లో ప్రాణాలతో బయటపడి అంతమంది బయటకు వెళ్లారు. 100-200 ఇవ్వడానికి ఏడ్ చచ్చేవాళ్ళు. ఒక మనిషి ప్రాణాలు తీస్తే ఇంత ఇచ్చారు తమరు. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. నాకు అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను. కానీ నువ్వు మాత్రం ఈ డబ్బుతో తాగి ఎక్కడన్నా నిజం కక్కేవు. అదే లేదమ్మా, పొరపాటును కూడా ఎక్కడా చెప్పను. చెప్తే నష్టం నాకు కాదు, నీకే. తేడా వస్తే లోపలికి పోతావు. జాగ్రత్త. అలాగేనమ్మా. కోర్టులో కేసు నడిచి వాళ్లకు శిక్షలు పడేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ అనుమానం రానివ్వకు. అలాగేనమ్మా. నీకు చేతనైతే ఆ ముసలాడి కూతురుందిగా లక్ష్మి, దాన్ని మరింతగా రెచ్చగొట్టు. ఆ వేడి చల్లారనివ్వకుండా అమృత మీద కరుణ మీద రెచ్చిపోయేలా చెయ్యి. అర్థమైందా? అలాగేనమ్మా. ఇక మీరు చెప్పారు కదా, రెచ్చిపోతాను. ఆ రోజు నేను చెప్పిన ఒక్క మాటకే మీడియా ముందు ఎలా తిట్టేసిందో చూశారు కదా, ఇంకా రెచ్చగొడతాను. వస్తాను మేడం. అమృత, నీకు తెలియకుండానే భలే దొరికేవే నాకు. ఒక్క చావుతో ఇటు నువ్వు అటు కరుణ ఇద్దరూ నా చేతుల్లో చిక్కారే. ఇదిగోండి అమృత్ గారు, మీ మీద వచ్చిన కంప్లైంట్. మీ నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయాడని, దానికి పూర్తి బాధ్యత మీదేనని కంప్లైంట్ ఇచ్చారు. మీరు డబ్బున్న వాళ్లకు ఒకలాగా, పేదవాళ్లకు ఒకలాగా వైద్యం చేస్తారా? ఆ అమ్మాయి లక్ష్మి డబ్బు లేని మనిషిని నిర్లక్ష్యంగా వ్యవహరించారా? మీ స్టేట్మెంట్ మేము రికార్డ్ చేయాలి. చెప్పండి. ప్రాణానికి పేద ధనిక అనే తేడా ఉండదు సార్. నా దగ్గరకు వచ్చే పేషెంట్కి ఏ జబ్బు ఉందని చూస్తాను, కానీ ఎంత డబ్బుందని ఆరా తీయను. అది నేను ఇప్పుడు కాదు సార్, డాక్టర్ డిగ్రీ తీసుకున్నప్పటి నుంచి అలాగే ఫాలో అవుతున్నాను. నా కెరీర్లో ఫస్ట్ టైం ఇలా జరిగింది సార్. మా హాస్పిటల్ నుంచి పేషెంట్స్ ఆరోగ్యంగా ఆనందంగా తిరిగి వెళ్లారే కానీ ఇంతవరకు ఎవరు శవంగా వెళ్ళలేదు సార్. కానీ ఆయన ఎలా చనిపోయారు? ఆ పేషెంట్కి ఆపరేషన్ చేసింది మీరే కదా? నేనే చేశాను. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ విషయమే ఆయన కూతురికి చెప్పాను. ఆపరేషన్ రిస్క్ అని తెలిసినా ఆయన ప్రాణాలను నిలబెట్టాలనే దృక్పథంతో చాలా కష్టపడ్డాను. కష్టపడినందుకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాను సార్. మరి ఆయన ఎలా చనిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఆపరేషన్ తర్వాత ఆయన్ని ఐసీయూలోకి మార్చాం. అక్కడున్న మెడికల్ క్యూ షీట్ లో కూడా ఆయన ఆరోగ్యం చాలా నిలకడగానే ఉంది. ఉన్నట్టుండి ఎలా చనిపోయారో నాకు అర్థం కావట్లేదండి. మరెందుకు పేషెంట్ కూతురు మీ మీద కంప్లైంట్ ఇచ్చింది? ఆ అమ్మాయి తండ్రి పోయిన బాధలో ఏదో మాట్లాడుతుంది.
ఏ టాబ్లెట్ ఇవ్వాలో, ఏ ఇంజెక్షన్ ఇవ్వాలో, ఏ టైంకి ఏ మెడికల్ టెస్ట్లు చేయించాలో, బీపీ షుగర్ ఏ లెవెల్స్ మెయింటైన్ చేయాలో, చివరికి నిమిషానికి పల్స్ రేట్ ఎంత ఉండాలో అన్ని ఐసీయూ కేర్ షీట్ లో ఉంటాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మేము. అయినా తన తండ్రి చావుకి మీ నిర్లక్ష్యమే కారణం అంటుంది ఆ అమ్మాయి. నేను నిర్లక్ష్యం చేసే మనిషినే అయితే అంత రిస్క్ తీసుకుని కేసు టేకప్ చేసేదాన్ని కాదు సిఐ గారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా నా మీద కేసు పెట్టిన దానికంటే ఆ పెద్దాయన చనిపోయాడనే బాధపడుతున్నాను. ఆ అమ్మాయి తండ్రి లేని అనాథ అయిందనే దిగులు పడుతున్నాను. ఏది ఏమైనా ఆయన మరణానికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టంలో తేలుతుంది. బట్ నేను మాత్రం ఆయన చావుకు నైతిక బాధ్యత వహిస్తాను. కేసు నాన్ బెయిలబుల్ మేడం. కోర్టుకు పంపించి విచారణ జరిగేంత వరకు మీరిక్కడే ఉండాలి. అలాగేనండి. నమస్తే మేడం. నమస్తే రాజా గారు, రండి కూర్చోండి. చెప్పండి. మీకు తెలుసు కదా లాయర్ గారు, నా భార్య అమృతని అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం వల్ల కనీసం తనకి బెయిల్ కూడా దొరకడం లేదు. రేపు కేసు కోర్టుకు వెళ్ళబోతుంది మేడం. ఎలాగైనా మీరు ఈ కేసు టేకప్ చేసి అమృతని కాపాడాలి. మీకు తెలియందేముంది రాజా గారు, ఈ కేసులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక మాదిరి కేసైనా మనం ట్రై చేయొచ్చు, కానీ ఇక్కడ మెడికల్ రిపోర్ట్స్, ఆపరేషన్ కేస్ షీట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ కేసులో చాలా కీలకమైన సాక్ష్యాలు అవుతాయి. క్రిమినల్ లాయర్ గా మీకు చాలా పెద్ద పేరుంది. మీరు కేసు టేకప్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అని అందరూ అనుకుంటారు. మీరు తలుచుకుంటే నా భార్యని కాపాడలేరా? నిజమేనండి, కానీ కేసులో కొంచెమైనా హోప్స్ ఉండాలి కదా. మీకు సిన్సియర్ సలహా చెప్పనా? ఏంటో చెప్పండి మేడం. మీ మిసెస్ మీద కేసు పెట్టిన అమ్మాయితో కాంప్రమైజ్ కి వెళ్ళండి. చనిపోయిన మనుషుల్ని తీసుకురాలేం కాబట్టి ఎంతో కొంత కాంపన్సేషన్ ఇస్తానని చెప్పండి. ఆ అమ్మాయి కేసు విత్డ్రా చేసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ నా భార్య తప్పు చేసిన మనిషిగా మిగిలిపోతుంది కదండి. మీకు తెలీదా? నా భార్య అమృత చాలా మంచి వ్యక్తి. భర్తగా నేను చెప్పడం కాదు, కావాలంటే బయట ఎంక్వైరీ చేయండి. ఎవరూ తన గురించి నెగిటివ్ గా చెప్పరు. ఎంతో మందికి తను ఉచితంగా వైద్యం చేసి ప్రాణాలు కాపాడింది. ఆ పెద్దానికి ఆపరేషన్ చేసే ముందు రోజు కూడా తను ఎంతో కష్టపడింది. ఎన్నో బుక్స్ రిఫర్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. క్రిటికల్ ఆపరేషన్ అని తెలిసి కూడా అంత రిస్క్ తీసుకుని సక్సెస్ అయింది. చివరికి దాని ప్రతిఫలం ఇలా జరిగింది. ఇలాంటి సమయంలో మేము కాంప్రమైజ్ కి వెళ్తే తను చేసిన నింద నిజం కాదా చెప్పండి? సార్, మీరిప్పుడు ఆలోచించాల్సింది మీ ఆవిడ గారిని కాపాడటమా లేదా ఆమె మీద పడిన నిందను తొలగించటమా? అదా ఆలోచించండి. ఎందుకంటే అవి రెండు రకాల ప్రాబ్లమ్స్. మీ మిస్సెస్ మీద పడిన నింద తొలగి ఆవిడ నిర్దోషిగా బయటికి రావాలంటే అది మా చేతిలో లేదు. రేపొచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంత దూరం వెళ్లకుండా మీరే ఏం చేయాలో డెసిషన్ తీసుకోండి. అవునా? నిజంగానా? అయితే ఎవ్వరూ ముందుకు రావడం లేదా? ఇంకా తిరగని. ఇలాంటి వార్తలే నాకు చెప్తూ ఉండు. ఓకే? ఏమైంది భార్గవి? ఆ రాజా తన భార్యని కాపాడుకోవడం కోసం పిచ్చివాళ్లాగా సిటీలో ఉన్న లాయర్ల చుట్టూ తిరుగుతున్నట్ట. ఎవరైనా సాయం చేయకపోతారా, ఎవరైనా తన భార్యని కాపాడకపోతారా అని ప్రతి లాయర్ని కలిసి కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడినంత పని చేస్తున్నట్ట. అంటే అమృతని కాపాడటానికి ఎవరు ముందుకు రావట్లేదా? ఎలా వస్తారు?
ఏ లాయర్ అయినా కేసు గెలుస్తాను అనే నమ్మకం ఉంటే వాదించి కేసు తీసుకుంటారు గాని ఓడిపోతాను అనుకునే కేసుని ఎవ్వరూ తీసుకోరు. అమృత ఆపరేషన్ చేసిందనే విషయం అందరికీ తెలుసు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని న్యూస్ ఛానల్స్ స్పెషల్ స్టోరీస్ వేశారు. ఇంత జరిగిన తర్వాత ఏ లాయర్ ముందుకొస్తాడు, ఏ లాయర్ తన్ని గెలిపిస్తాడు? ఇదంతా జరగని పని. ఆ అమృతకి కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష అయినా పడి తీరుతుంది. దాని డాక్టర్ సర్టిఫికెట్స్ ని కూడా క్యాన్సిల్ చేస్తారు. జీవితంలో మళ్లీ హాస్పిటల్ మెట్లెక్కదు. పాపం. పుట్టి బుద్ధిరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా చూసుండదు. ఇప్పుడు ఏకంగా జైలుకే వెళ్ళబోతోంది. ఎందుకు భార్గవి, ఎందుకంత పగ నీకు? నీ కోపం రాజా మీద కదా. మధ్యలో ఆ ముసలైన ఏం చేశాడు? ఆయన ప్రాణం తీయటం ఎందుకు? ఏ పాపం తెలియని అమృత మీద పగ సాధించడం ఎందుకు? ఇది ముసలాడి మీద జాలా లేక నీ మరదల మీద దయా? ఏ నీ మరదలు జైలు పాలవుతుందని లోపల కుమిలిపోతున్నట్టున్నావు. నువ్వు దిగజారిపోతున్నావని బాధపడుతున్నాను కూడా. షరప్. నేను దిగజారటం లేదు. ఒక్కొక్క విజయం సాధిస్తూ ఎదుగుతున్నాను. నా శత్రువుల్ని అణగదొక్కటం ఒక్కటే నా లక్ష్యం. నీకు ఎంతో మంది శత్రువులు లేరు. ఉన్నది ఆ రాజా ఒక్కడే. అతన్ని సాధించడం తప్ప జీవితంలో మరో ఆలోచన లేకుండా పోయింది నీకు. పాపం మధ్యలో అమృతం చేసింది. పాపమా? ఏంటి కొత్తగా పాపాలు పుణ్యాలు అని కొత్త పాట మొదలుపెట్టావు? నీ మరదల మీద ప్రేమ అంత పొంగుకొస్తోందా? అవకాశం ఇస్తే దాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టున్నావు. భార్గవి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నా మాటలు అలాగే ఉంటాయి, నా చేతలు ఇలాగే ఉంటాయి. నాతో అణకువగా ఉంటే ఆదరిస్తాను, అహం చూపిస్తే అణగదొక్కుతాను. ఒకప్పుడు నీ మరదలు కూడా ఆ రాజా అండ చూసుకుని చాలా అహం చూపించింది. దానికి మూల్యం ఇప్పుడు చెల్లిస్తోంది. రేపు శిక్ష పడ్డాక ఇంకా చెల్లిస్తుంది. ఆంటీ వల్ల ఒక పేషెంట్ చనిపోవటమా? నేను నమ్మలేకపోతున్నాను. ఆంటీ ఎంత గొప్ప డాక్టర్. ఆంటీని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎవరికి చిన్న దెబ్బ తగిలినా మమ్మీ ఎంత ఫీల్ అయిపోతుంది. అలాంటి మమ్మీ ఒక మనిషికి రాంగ్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తుంది డాడీ? రాజా, 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 ఏంటిది? నేను విన్నది నిజమేనా? అమృతని అరెస్ట్ చేశారా? టీవీలో చూపిస్తున్నారు. అసలేం జరిగింది? అవును అంకుల్, నాన్ బెయిలబుల్ వారెంట్ తో వచ్చి మరీ అరెస్ట్ చేశారు. చూడండి తాతయ్య, అమ్మ వల్ల ఓ పేషెంట్ చనిపోయారని కంప్లైంట్ ఇచ్చారట. ఇంపాసిబుల్. తన వల్ల పేషెంట్ చనిపోవడం ఏంటి? ఇంతవరకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎన్ని సంవత్సరాల నుంచి అమృత డాక్టర్ గా సర్వీస్ చేస్తుంది. తన వల్ల బ్రతికిన వాళ్లే కానీ ఎవరికి ఏ కష్టం రాలేదు. రాజా, నువ్వెవరితో మాట్లాడలేదా? నేను కమిషనర్ గారితో మాట్లాడాను అంకుల్, కానీ అరెస్ట్ చేయక తప్పదు అనేశారు.
అసలు అమృత మీద కేసు ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ సర్జరీ గురించి అమృత నాకు చెప్పింది అంకుల్. కొంచెం క్రిటికల్ సర్జరీ అని రాత్రంతా కూర్చొని ఎంతో స్టడీ చేసింది. అంత జాగ్రత్తగా ఆపరేషన్ చేసినా ఆ మనిషి చనిపోవడం ఒక షాక్ అయితే దానికి కారణం అమృతాన్ని కేసు పెట్టడం మరో షాక్. అసలు ఎవరైనా అమృత గురించి తప్పుగా మాట్లాడటం మీరు విన్నారా? అమృత పేషెంట్స్ ని ఎంత బాగా చూసుకుంటుంది, ఎంత మందికి ప్రాణదానం చేసింది. అలాంటి మనిషి ఒక ఇంజెక్షన్ బదులు మరో ఇంజెక్షన్ ఇచ్చింది అని కంప్లైంట్ చేశారు. డాడీ, వాళ్ళెవరూ ఖచ్చితంగా పొరపాటు పడుంటారు. మమ్మీ మాత్రం అలాంటి తప్పులు చెయ్యదు. మమ్మీ లేకుండా ఉండలేకపోతున్నాను డాడీ. ఏదో ఒకటి చెయ్యండి. డూ సంథింగ్ డాడీ. మమ్మీని తీసుకుని రండి. అంకుల్, మీకు చాలా పలుకుబడి ఉంది. మీరు ఎవరితోనైనా మాట్లాడగలరు. మీరు ఏదో ఒకటి చేయండి అంకుల్. క్రిష్, పోనీ మీరైనా ఆంటీని విడిపించి ఇంటికి తీసుకురావడానికి ట్రై చేయండి. మాట్లాడతానమ్మా, అయినా అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాం? ముందు బెయిల్ మీదన్నా ఇంటికి తీసుకొస్తాను. ఆ అవకాశం కూడా లేదంకుల్. బెయిల్ రాదు. మీడియా అంతా కూడా దుమ్మెత్తిపోస్తుంది. ఎవ్వరూ నిజాన్ని బయటికి లాగే ప్రయత్నం కూడా చేయట్లేదు. అక్కడ అందరూ జరిగిన దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు, కానీ ఒక్కరు కూడా ఇది అబద్ధం అయి ఉంటుంది అని అనడం లేదు. అంటే మమ్మీ ఇంటికి రాదా డాడీ? మమ్మీ రాకపోతే నేను ఇంట్లో ఉండను. నేను కూడా మమ్మీతో పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను. అను ఆగు. లేదు వసు, అమ్మని ఒక్కదాన్ని అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్తాను. అను, ఆగమ్మా. నువ్వు వెళ్ళడం కాదు, నేనే వెళ్తాను. అమృత నీకు అమ్మ కావడానికంటే ముందే నాకు భార్య. అమృతని కాపాడే బాధ్యత నాది. అంకుల్, నేను వెళ్ళి అమృతని కలిసి తన్ని ఎలా బయటికి తీసుకురావాలో మార్గాలు కనుక్కుంటాను. వస్తాను. ఏం కాదులేమ్మా, మమ్మీ ఇంటికి తిరిగి వస్తుంది. మమ్మీ ఎవరికైనా మంచి చేసే మనిషే కానీ తను ఎవరికి అన్యాయం చేయదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఊరుకో.